నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. నీళ్ల కోసం నిప్పులు. అవును, రెండు రాష్ట్రాల మధ్యలో నీళ్ల కోసం, ప్రాజెక్టుల కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను ఆపాలని ఏపీ ప్రభుత్వం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రతిపాదించింది. దానిని ఈ నెల 18న సమావేశానికి బోర్డు ఎజెండాలో పెట్టింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీ వాదనలను పక్కన పెట్టి సిడబ్ల్యూసీ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇవేం అభ్యంతరాలు అని తెలంగాణ ప్రభుత్వం ఫెయిర్ అయింది. ప్రభుత్వం ఇలా చేస్తే బోర్డు ఎజెండాలో పెట్టడం ఏందని ప్రశ్నించింది. వెంటనే ఈ ఎజెండాను సవరించి కొత్త ఎజెండాను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై మీ అభిప్రాయం తెలియజేయాలంటూ బోర్డు ఏపీకి లేఖ రాసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నీళ్ల విషయంలో నిలదీస్తే గాని సోయి రాదా అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు? తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు జీఆర్ఎంబీని నిలదీయలేదు? ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? మరి బీఆర్ఎస్ ప్రశ్నించిన తరువాత హడావిడిగా లేఖలు రాయడం తప్ప తెలంగాణ ప్రయోజనాల పట్ల మీకు అసలు చిత్తశుద్ధి లేదా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మీ నామమాత్రపు లేఖలు తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుతాయా? లేఖలతో పనులు కావు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలి అని హరీష్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆ ఎజెండాను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జలద్రోహాన్ని అడ్డుకుంటామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.